నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. వైఎస్ విజయమ్మ ఈరోజు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అందుకుగాను వైఎస్ షర్మిల ఆవిడకు భావోద్వేగమైన పోస్ట్ పెడుతూ విశేషణ తెలియజేశారు. ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయమ్మ బర్త్డేపై ఇంతవరకు ఎలాంటి విషెస్ చెప్పినట్టు ఎక్కడ న్యూస్ అయితే బయటికి రాలేదు. మరి గతంలో కూడా మనం చూసాం, విజయమ్మ బర్త్డే రోజు ఆయన ఎలక్షన్స్ కి ముందు కూడా ఈవినింగ్ ఎప్పుడో ఒక పోస్ట్ పెట్టడాన్ని, మరి ఈసారి కూడా ఆయన అలానే చేసే అవకాశం ఉందా? కుటుంబ తగాదాలు మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా మరి ఇలాంటి సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం, కుటుంబంలో గొడవలు అన్నాక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మాత్రం మనం చూస్తూ ఉన్నాము. అంతకుముందు బయటకి తెలియకపోతుండే, ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో వివాదాలు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఆయన బిహేవియర్ ఏంటి అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. అండ్ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ సామరస్యంగా ఉండాలి, గొడవలు ఉండకూడదు, ఇలాంటి సంబోధనలు చేయాల్సినటువంటి వ్యక్తే ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడొచ్చు? గతంలో కూడా మనం చూసాము, ఎప్పుడో ఆయన ఈవినింగ్ కి పోస్ట్ పెట్టారు. సో ఇప్పుడు కూడా అలానే ఏమైనా పెట్టే అవకాశం ఉందంటారా? అంటే షర్మిల కొడుకు వివాహం సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేశారు మనం అందరం కూడా చూసాం. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు విజయమ్మ గారికి అయితే ఆవిడ పుట్టినరోజు కూడా ఆవిడకి సంతోషం లేదు. అంటే అది కూడా ఒకవేళ డేట్ మర్చిపోయాడా అని అనుకుందాం అనుకుంటే కూడా షర్మిల గారు పోస్ట్ చేశారు. ఇప్పుడు షర్మిల గారు పోస్ట్ చేసింది అయితే తెలుస్తుంది కదా, డేట్ మర్చిపోవటానికి ఉండదు కదా. సో ఆ షర్మిల గారు పోస్ట్ చేసినప్పుడైనా ఆయనకి తెలుస్తుంది కదా. సో ఎందుకు విషెస్ చెప్పలేదు అంటే పబ్లిక్ ఏమనుకుంటారు? అది కూడా లేదు. అట్లీస్ట్ తల్లికి ఆ మాత్రం విషెస్ చెప్పలేదు అని అంటే ఇంకా పార్టీలో ఉన్న వ్యక్తులే కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అవ్వచ్చు, వాళ్ళందరూ ఏమనుకుంటుంటారు? సో ఫస్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ ఏదైనా వస్తుంది అని అనుకుంటే ఫస్ట్ విజయమ్మ గారికే వస్తుంది భార్యగా. తర్వాత పిల్లలుగా వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి షేర్ అవ్వచ్చు, షర్మిల గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా తర్వాత వచ్చేదే. కానీ ఫస్ట్ వచ్చేది అయితే విజయమ్మ గారికే కదా. అలాంటప్పుడు కూడా అంటే తల్లిని గౌరవించలేదు కదా, తండ్రిని మట్టుకు ఏమాత్రం గౌరవించుంటాడు? ఇక్కడ ఒకటే ఆలోచించాలి. తల్లినే పట్టించుకోవట్లేదు. తండ్రి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఓకే, కానీ అనే రోసయ్య గారు లాంటి వాళ్ళు చెప్పారు గతంలో తండ్రి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి రోసయ్య గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ అది వింటే కూడా మనకు తెలుస్తుంది. దానిలో ఆయన బహిరంగంగా ఓపెన్గా చెప్పేశాడు అది ఆ మాటలు. అంటే ఆ టైంలో విజయమ్మ గారు కవర్ చేసుకుంటా వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడేది కాదు. సో ఆ టైం కవర్ చేసుకుంటూ వచ్చారు. ఎంతైనా కొడుకుని వెంటే కొంచెం కవర్ చేసుకుంటూ వచ్చారు. కానీ తీరా ఆవిడ వరకు కూడా వచ్చేసింది. అది కూడా కాకుండా ఆవిడ దీనిలో విజయమ్మ గారు కూడా ఫస్ట్ నుంచి ఆయన తప్పులు ఖండిస్తూ వచ్చుంటే పరిస్థితి ఏ రకంగా ఉండేదో తెలియదు. అంటే కొంచెం ఫ్యామిలీకి విలువిచ్చే వాళ్ళేమో అది అది ఎప్పుడైతే అది చేయలేదో అది ప్రొలాంగ్ అయిపోయి ఆవిడ వరకు కూడా వచ్చేసింది. ఈరోజు ఆవిడ ఏ బర్త్డే రోజు కూడా ఆవిడ బాధపడేటట్టు ఉంది. అంటే ఆవిడకి కూడా అనిపిస్తుంది కదా, తెలిసి ఫోన్ చేయలేదు, మర్చిపోయి ఉన్నాడు అని అనుకుంటాం, ఎవరికైనా కామన్గా అనుకుంటారు. కానీ షర్మిల గారు పోస్ట్ చేశారు, తెలిసి నన్ను విష్ చేయలేదని అయితే ఆమెకు బాధ అనిపిస్తుంది. ఆవిడకి ఇన్ని గొడవలు ఇన్ని జరుగుతున్నా కూడా, ఆవిడ కోర్టుకు లాగినా ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కనపడినా హక్ చేసుకోవటం, ముద్దు పెట్టడం చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే ఏ మూల ఒక మూల ఆవిడకి ఏంటంటే ఎప్పుడైనా మారకపోతాడా అనే ఆలోచన ఆవిడలో ఉంది కాబట్టి అలాంటివి చేస్తున్నారు. ఒక తల్లిగా ఆవిడ ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఎప్పటికైనా కలుస్తామేమో, ఎప్పటికైనా ఆయనలో మార్పు వస్తుంది కదా, చూడంగానే ఆవిడకి కొడుకు మీద ఉన్న ప్రేమే కానివచ్చు, ఇవన్నీ కనపడుతుంది. కానీ ఆయనకి అట్లీస్ట్ పుట్టినరోజు రోజు ఆవిడని బాధ పెట్టకూడదు, నేను చేసే ఒక ఫోన్ కాల్ ఆవిడ ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచన ఆయనలో లేదు. అంతే కదా, ఈ ఒక్క విషయంని పెట్టుకొని నా కొడుకు నాకు ఫోన్ చేశాడు, విష్ చేశాడు అంటే గ్యాప్ వచ్చిన తర్వాత చేసే ఫోన్కి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది కూడా ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఆవిడకి లేకుండా చేశారు. అంటే ఆవిడ పుట్టినరోజు కూడా బాధపడేటట్టే కదా అయ్యింది. ఒక తల్లిగా ఆవిడనే ఆయన సాటిస్ఫై చేయకపోతే ఇంకా ప్రజల విషయానికి వస్తేనో, వాళ్ళ క్యాడర్ విషయానికి వస్తేనో ఏ రకంగా ఉంటుంది చెప్పండి? క్యాడర్ కూడా ఏం ఆలోచిస్తుంది? అరే సొంత తల్లిని పట్టించుకోలేదు అంటే ఈ రకంగా చూస్తే రేపు పొద్దున ఆవిడకి ఏమైనా ఒంట్లో బాగాలేకపోయినా కూడా వెళ్ళేటట్లేరు. ఆవిడకి ఏమైనా కొంచెం ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నేను రాను అనేటట్టు
తీసుకోవటం అనేది ఆ రకంగా ఆవిడకి తెలియజేస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఈ రోజున కూతురు పక్క ఉన్నావు కాబట్టి నీకు రేపు పొద్దున ఒంట్లో బాగాలేకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను రాను, నీ సంతోషంలో కూడా నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయను అనేది ఈరోజు తెలుస్తుంది. సరే గతంలో అయితే 1 year బ్యాక్ అయితే ఈవినింగ్కి గుర్తొచ్చింది పోస్ట్ పెట్టారు. ఈరోజు ఇలా మీడియాలో అందరూ ఏమైనా మాట్లాడితే ఏమైనా ఈవినింగ్కి పెట్టినా పెట్టచ్చు, అందరూ మాట్లాడుతున్నారు కదా, అందరూ పోస్ట్ చేస్తున్నారు కదా. అరే మళ్ళీ నేను మర్చిపోయాను సారీ అని చెప్పేసి అమ్మ సారీ నేను మర్చిపోయాను అని చెప్పేసి ఏమైనా పోస్ట్ పెడతారా? ఆయన పెట్టచ్చు. అంటే ఒకటే మర్చిపోయటం అనేది ఉండదు కానివ్వండి, ఓన్లీ వాంటెడ్లీ జరుగుతుంది ఇది. సో ఆవిడని బాధ పెడుతున్నారు. ఆవిడ ఒకటే ఆవిడ గతంలో కూడా చెప్పారు, అది కూడా షర్మిల గారే చెప్పారు, వాళ్ళ నాన్నగారు చనిపోయి ఇదే అయింది, నేను బతికుండి నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి ఆవిడ బాధపడ్డారని. కేసు వేసినప్పుడు కౌంటర్ కేసు కౌంటర్ ఫైల్ దాఖలు చేసినప్పుడు కూడా ఆవిడ క్లియర్గా చెప్పారు, వీళ్ళిద్దరు మధ్య గొడవలు నా మనసుని ఎంతో గాయపరిచినాయి అని కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. సో ఏది ఎలా ఉన్నా కలిసినప్పుడు అయితే ఇద్దరు ఆవిడని హగ్ చేసుకోవడం కావచ్చు, ఆయన్ని ముద్దు పెట్టడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాము. మరి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఎప్పుడైతే కౌంటర్ దాఖలు చేసిందో వెంటనే అసలు నా తల్లిని కూడా నమ్మడానికి లేదు, నా తల్లిని కూడా నేను నమ్మను, నా చెల్లి వైపే ఉంటుంది అని చెప్పి కేవలం ఆస్తుల కోసం ఒక తల్లిని దూరం పెట్టుకోవటం, బయట కుటుంబాల్లోనే అవి ఎలా అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రికి భార్య ఆవిడ, ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆస్తుల కోసం బంధాలను అంటే ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈక్వల్ అవ్వలేరు కదా షర్మిల గారు. ఎందుకంటే అది తండ్రి సంపాదనలో వాటా గురించి, అంటే తండ్రి గారు బతుకున్నారు, సంపాదన అంటే వాళ్ళు ఏం కష్టపడి సంపాదించింది కాదు, దోచిన సొమ్మే. ఆ సొమ్ముకైనా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వచ్చిన డబ్బుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, ఆస్తుల గురించే మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు దోచేసిన లక్షల కోట్లు దాని గురించి అడగట్లేదు కదా. సరే ఎప్పటికీ ఈక్వల్ కాదు కదా, ఆమె ఆ స్థాయిలో ఉండటానికి కూడా ఇష్టపడట్లేదు. ఒక సోదరుడిగా పుట్టిన వ్యక్తి ఆ స్థాయిలో కూడా షర్మిల గారు ఉండటానికి ఇష్టపడట్లేదు అని అంటే ఇంక ఎలాంటి వ్యక్తో ఒక్కసారి ఆలోచించాలి మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే విజయమ్మ గారు కూడా అదే ఆలోచిస్తుండొచ్చు మేబీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల ఆస్తుంది, ఆవిడ నోరు తెరిచి ఒక్క మాట చెప్పారనుకోండి, నోరు తెరిచి ఈయన చేసిన అరాచకాలు, ఈయన ఏ రకంగా స్కాములు చేశారు ఇవన్నీ తెలిసిన వ్యక్తి విజయమ్మ గారు కదా. విజయమ్మ గారు ఎక్కడా కూడా ఒక్క విషయం కూడా బయట పెట్టట్లా. మీరు గతంలో కూడా తీసుకోండి, ఎలక్షన్ బిఫోర్ కూడా ఎక్కడా కూడా మాట జారలేదు. ఈ కోర్టు త్రూ పంపించిన నోటీస్ పేపర్లలో ఉంటున్నది ఆవిడ ఆవిడ ఏదైతే బాధపడుతున్నారో అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అంతేగాని ఆవిడ ఎక్కడ బయటపడట్లేదు. ఆవిడలో ఇంకా కూడా ఏ మూల ఒక మూల ఉంది, నా కొడుకు ఎప్పుడైనా మారుతాడేమో, నేను ఈ విషయాలు బయట పెడితే రేపొద్దున అతనికి ప్రాబ్లం అవుతుంది, అతని మంచి కోసం ఇంకా ఆలోచిస్తుంది. ఆవిడ నిజంగా చెడు కోరుకునే వ్యక్తి అయితే ఈ పాటికి అన్నీ చెప్పేవాళ్ళు కదా, అది కూడా ఆయనకి గ్రహించలేకపోతున్నాడా? అంటే ఒక తల్లి కొడుకుల బంధం తీసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు చెప్పచ్చు. అంటే పదవి కోసం చెల్లెల్ని వదులుకున్నాడు, చెల్లికి ఆస్తి ఇవ్వడం కోసం, ఆస్తి కోసం తల్లిని వదులుకున్నాడు అని చెప్పి మనం రోజు వింటూ ఉన్నాము. కానీ ఆ పదవి ఇప్పుడు ఆయనకి లేకుండా పోయింది. ఆ ఆస్తి వాళ్ళకి ఏదైతే సరస్వతి పౌర భూములు ఉన్నా అవి కూడా ఈడీ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. సో ఎప్పుడు శాశ్వతం కాదు కదా మేడం, ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆస్తులు శాశ్వతం కాదనుకునేది బంధాలు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు బంధాలు ఇంపార్టెంట్ కాదు, నాకు ఆస్తే కావాలనుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఆస్తే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ ఆస్తి కూడా ఏమైనా వాళ్ళ కష్టపడి సంపాదించారా అంటే అది కాదు. ఇంకా కష్టపడిన దానికైతే ఇంకా మనుషుల్ని చంపేసేసుకుంటారు, ఆరోగ్యంగా వెళ్తాడా ఏంటో తెలియట్లేదు. అక్కడ ఎక్కడా కూడా ఒక ఆస్తి ఇవ్వాలని అనుకున్నప్పుడు అది తనకి వాళ్ళ చెల్లెలుగా ఉన్న షర్మిల గారికి రావాలి అని అనుకున్నప్పుడు తల్లి న్యాయం ఉంటేనేగా ఒక పక్క సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తే ఎంతో అంత న్యాయం లేకపోతే కూతురికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మేబీ ఇచ్చేసి ఉన్నారు అనుకుందాం, ఆవిడకి ఇచ్చేశారు, మళ్ళా వచ్చి అడుగుతుంది అన్నప్పుడు తల్లి సపోర్ట్ చేయదు కదా. తనకు అన్యాయం జరిగిందన్నప్పుడే కదా కొడుకుకి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తున్నారు అని అంటే అక్కడ అది ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం ఒక తల్లిగా ఇప్పుడు ఆవిడకి 69 ఏళ్ళు, ఈ వయసులో కూడా ఆవిడ ఇబ్బంది పడటం, ఈ వయసులో ఆవిడని కోర్టులకు తిప్పటం, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బర్త్డే రోజు కూడా ఇంకా ఎక్కువ క్షోభపడే టైం తీసుకొచ్చారు కదా. ఆవిడ హ్యాపీగా ఉండాలనుకున్న రోజు కూడా ఆవిడకి
ఇది ఎందుకంటే నార్మల్ పీపుల్కి అయితే పెద్దగా తెలిగిపోతుంది. అంటే బర్త్డే అనేది గుర్తుపెట్టుకొని ఇది 10 మంది 10 రకాలు మాట్లాడతారు ఈ రోజున. అరే కొడుకు బర్త్డే రోజు కూడా అట్లీస్ట్ విషెస్ చెప్పలేదు, వెళ్ళకపోయినా సోషల్ మీడియాలో పోస్ట్ అయినా పెడతారు కదా, అది కూడా చేయలేదు అనేది అయితే అందరూ అనుకుంటారు కదా. అలాంటిది కూడా ఆయన ప్రజలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి అనుకునే వ్యక్తి కూడా అనిపించట్లేదు. కుటుంబాల విలువలకి బంధాలకి విలువ ఇవ్వాలి, కుటుంబ విలువలకి అనే ఆలోచన కూడా ఆయనలో కనపడడంలా. ఎంతసేపు ఆయన అంటే ఆయన ఫ్యామిలీ వరకే చూసుకుంటున్నారు. అంటే బ్లడ్ రిలేషన్స్ అవసరం లేదు అని అనుకున్నారు. అంటే తల్లే కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఇంకా చిన్నాన్న కూతుర్లే కావచ్చు, ఇట్లా మనం చూసుకుంటే ఫ్యామిలీ మొత్తం తీసుకుంటే అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదన్నట్టే అనిపిస్తుంది. సో అది ఏదేమైనా తల్లికి అంత బాధ రాకూడదు. ఏ తల్లి కూడా ఆ కోర్టుల చుట్టూ ఏ పిల్లలు తిప్పకూడదు అని అనుకునేదైతే ఉండాలి. కన్న తల్లి అనే ఆవిడ పాపం చాలా స్ట్రగుల్స్ చేసి పెంచుతుంది. ఎన్నిసార్లు తప్పులు చేసినా ఆవిడ సేవ్ చేస్తూ వస్తుంది కదా. అదే కదా రాజశేఖర్ రెడ్డి గారికి ఆయనకి పడని టైం అంతా ఆవిడ సేవ్ చేయబట్టే కదా నువ్వు ఎంపీ అయ్యావు. ఆవిడ సొంత మరిది గారినైనా పక్కన పెట్టించేసి నీకు ఎంపీ సీట్ ఇప్పించారా? ఎందుకు? కొడుకునే ప్రేమతో కదా. సో అలాంటి తల్లిని నువ్వు ద్రోహం చేసినట్టే కదా. నిన్ను ఎంత వెనకేసుకొచ్చారో ఆ తల్లికి నువ్వు ద్రోహం చేసిన వ్యక్తే కదా. సో నీకోసం ఆవిడ కూడా ఎంతో అంత సాక్రిఫైస్ చేశారు. రోడ్లు ఆవిడకి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేటప్పుడు ఆవిడకి అసలు ఏమీ తెలియదు, బయట ప్రపంచం ఏం తెలీదు. నిన్ను సీఎం చేయాలనే దానికోసం ఆవిడ రోడ్లు పట్టుకొని తిరిగారు కదా. ఇంత ఇది చేసిన కుటుంబ విలువలు తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. మనమైనా విషెస్ చెప్పాలి అనిపిస్తుంది. ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు విజయలక్ష్మి గారికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.